నడిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. పౌలు ఈ మాటల చేత మీరు ఒకరినొకరు హెచ్చరించుకోండి, ధైర్యపరచుకోండి అని చెప్పాడు. క్రైస్తవ నిరీక్షణ అంతా పరసంబంధమైనదే, ఇటర్నల్ హోప్. లోకమంతా భూసంబంధమైన వాటి కోసం తప్పిస్తుంది. దేవుని బిడ్డలు పరసమైన వాటి కోసం ఎదురు చూస్తారు. ఈ లోక నివాసము, రెండవది నిత్యమైన నివాసము. ఒక గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు నేను అడిగిన ప్రశ్న ఇదే: ఈ లోకములో నీ శరీరాన్ని దాచుకోవడానికి, కుటుంబంగా ఒక చోట ఉండడానికి నీకు ఇల్లు ఉంది, మంచి ఇల్లు కట్టుకున్నావు. నిత్యమైన నివాసాన్ని నీవు వెతుక్కున్నావా? నీకు నిశ్చయత ఉన్నదా? ఇంగ్లీష్లో ఎష్యూరెన్స్ అంటే, అవును దేవుడు నా పాపాలు క్షమించాడు, అవును దేవుడు నా పేరు ఆయన గ్రంథములో రాశాడు, అవును నిత్యమైన నివాసమును దేవుడు నా కొరకు నిర్మించాడు, నేను చనిపోయినప్పుడు దానిలో ప్రవేశిస్తాను అనే నిశ్చయత దానిని కలిగిన వారు కలిగి ఉండగలుగుతారు. దానిని ఎవరూ తీసివేయలేరు. మనకున్నదని మనం తెలుసుకోవాలి. అక్కడ మనము దిగంబరులుగా ఉండక ఆత్మకు వస్త్రాన్ని సంపాదించుకోవాలి. ఇహము పరము అనే ఒక సువార్త పత్రిక రాశాను. దానిలో ఈ లోకములో ఇల్లుంది శరీరానికి, పరలోకములో నీవు ఇల్లు కలిగి ఉన్నావా? శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రము ఉన్నాయి, కానీ నీకు ఆత్మను అలంకరించుకునే రక్షణ వస్త్రాన్ని నీవు కలిగి ఉన్నావా? అలాగే ఈ లోక పార్ట్నర్ కావాలని మనం చాలా తప్పిస్తాం, పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తాం. నిత్యమైన పార్ట్నరు క్రీస్తు అనే పెండ్లి కుమారుని నీవు కలిగి ఉన్నావా? ఇలాగా ఒక 4-5 పోలికలు చెప్పి దానిలో రాశాను. మనము చనిపోయినప్పుడు మన ఆత్మ దిగంబరత్వముతో ఉండకూడదు. దేవుడిచ్చు తెల్లని వస్త్రాన్ని ధరించడానికి ఆధిక్యతను ఇక్కడే మనం సంపాదించుకోవాలి. హియర్ ఇట్ సెల్ఫ్. చనిపోయాక మనం ఏమీ చేయలేము. హెబ్రీ 9లో నరుడు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు ఉంటుంది. మనకి రెండవ ఛాన్స్ లేదు. మారు మనసు పొందే అవకాశము ఉండదు, రక్షణ పొందే అవకాశం ఉండదు, వాక్యము వినే అవకాశం కూడా మనకు ఉండదు. దేవుడిచ్చిన ఈ జీవితంలోనే ఆయన ఇచ్చేవన్నీ ఇక్కడ ఉండగానే సంపాదించుకోవాలి. నేను నెలకొకసారి రిజర్వేషన్స్ చేయించుకుంటాను. ఎప్పుడో నెల రోజులు లేదా 2 నెలలకు ముందు నేను పలానా రోజు పలానా ట్రైన్లో నేను ప్రయాణం చేయాలని అనుకొని ముందుగానే టికెట్ సంపాదించుకుంటాను. కనుక ఆ రోజు వచ్చినప్పుడు నాకు భయం ఉండదు. ఆ టైంకి వెళ్ళి నా కోసం కేటాయించిన బర్త్లో నేను పడుకొని హాయిగా వెళతాను. టికెట్ లేని వాళ్ళు పరుగులు తీస్తారు. ఒకవేళ ఎయిర్ కండిషన్డ్ కంపార్ట్మెంట్లోకి వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే
అక్కడుండే కండక్టర్ వారిని బయటకు నెట్టేస్తాడు. యూ హ్యావ్ నో రైట్ టు కమ్ ఇన్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. రిజర్వేషన్ ఉన్నవారికే దీనిలో పడుకునే అవకాశం. సో స్టేషన్లో మనం చూస్తుంటాం, ట్రైన్స్లో ట్రైను జస్ట్ 1 minute, పెద్ద స్టేషన్ అయితే 2 minutes ఉంటుందంతే. ఈలోగా పిల్లల్ని ఎత్తుకొని మూటలన్నీ పట్టుకొని బ్యాగ్స్ పట్టుకొని వాళ్ళు ఎంత అవస్థలు పడుతుంటారు. నేను వాళ్ళని చూసినప్పుడు అనుకుంటాను వాళ్ళు అవివేకులేమో అని. లైఫ్ని చక్కగా ప్లాన్ చేసుకోవాలి, ప్రీ ప్లాన్ ఉండాలి, చక్కగా ఆర్గనైజ్ చేసుకోవాలి. నా వయసు ఎంత, నేను భవిష్యత్తులో ఏమి చేయనై ఉన్నాను, పరసంబంధమైన వాటిని నేను ముందుగానే సిద్ధపరచుకున్నానా అని చక్కగా ప్లాన్ చేసుకుంటే రిజర్వేషన్ లేని వాళ్ళు ఇటు అటు వెళ్ళి బయటకు నెట్టివేయబడి ఆఖరికి ట్రైన్ వెళ్ళిపోతుంది, వాళ్ళు అక్కడే మిగిలిపోతారు. అలా మనం ఉండకూడదు. ఇఫ్ యు లవ్ యువర్ సెల్ఫ్, యూ విల్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తుకు నీకే ప్రణాళికలు ఉండాలి. కలలు కొంటే అవదు, దానికి చేయవలసిన పని మనం చేయాలి. నాకు డయాబెటీస్ వచ్చినప్పుడు డాక్టరు కంగ్రాచులేషన్స్ అన్నాడు. నేను అదేంటి, నాకు రోగం వచ్చి నేను ఏడుస్తూ నీ దగ్గరికి వస్తే నీవు నాకంటే శుభాకాంక్షలు చెప్తున్నావు ఏంటంటే, ఆయన అన్నాడు, ఇక నుండి నీ నోరు ఒక డ్రైన్లా ఉండదు. ఇంతకుముందు దేని పడితే దాన్ని తినేసేవాడు. ఇప్పుడు డిసిప్లిన్ వచ్చింది. ఏం తినాలో, వెయిట్ కంట్రోల్ ఎలా చేయాలో, డైట్ కంట్రోలు, టైం మేనేజ్మెంటు, మనీ మేనేజ్మెంటు, ఇవన్నీ నాకు నేర్పాడు. ఒక డైటీషియన్ దగ్గరికి పంపించాడు నన్ను. ఆమె కొలత చెప్పింది, ఇన్ని గ్రాములే రైస్ తినాలి, నీవు ఉడకబెట్టిన వెజిటబుల్స్ తినాలి. నాకు ఆమె పిచ్చిదానిలా కనిపించింది. ఆమె చెప్పింది ఏమి పాటించలేదు. ఆయిల్ కంటెంట్ అసలు ఏమి తీసుకోవద్దని చెప్పింది. రోగం రావడం మంచిదైంది, మీరు క్రమశిక్షణగా జీవించగలుగుతారు అని హెచ్చరికలు ఇచ్చాడు. సో మనం మన జీవితాన్ని చక్కగా నడిపించుకుందాం. బైబిలే మనకు గైడెన్స్. మన టెక్స్ట్ బుక్ ఏది? బైబిలే. దానిని బాగా చదువుకొని భక్తులు వాటిని వివరించినప్పుడు మనం అర్థం చేసుకొని మనం ఆయన పొందమన్న వాటిని పొంది ఉందాం. మీరు ఇప్పుడు చెప్పగలరా, ఎస్ ఐ హ్యావ్ ఎ హోమ్ ఇన్ హెవెన్ అని చెప్పగలరా? నేను ఒక మాట చెప్పాను, ఏమనంటే 2000 సంవత్సరాల నుండి మన కొరకు ఒక ఇల్లు కడుతున్నాడు ఆయన. ఎంత సుందరంగా ఉండి ఉంటుందో అన్ని సంవత్సరాల నుంచి కట్టే ఇల్లు. గుడారములో నుండి మీరు బిల్డింగ్లోకి వెళ్ళడానికి ఇష్టమేనా? అది గుడారంలోనే ఉండిపోతారా? నిత్యము జీవించే ఇల్లు, చేతితో కట్టింది కాదు. ప్రభువే ఆర్కిటెక్ట్, ఇంజనీర్ల చక్కగా దాన్ని డిజైన్ చేసి మన ఆత్మల కొరకు ఆయన మన కొరకు సిద్ధపరిచాడు. నేనుండు స్థలములో మీరు ఉండాలి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీకు చెప్తాను, మరలా వచ్చి నేనుండు స్థలంలో మీరు ఉండులాగన నేను మిమ్మల్ని ఎక్కడకు తీసుకువెళ్తాను. సో ఎవరెవరు వాళ్ళ గుండె మీద చేయి వేసుకొని, ఎస్ ఐ నో Christ has promised me an eternal home for me in heaven. When I die, I will have it. నేను చనిపోగానే ఆ ఇంట్లోకి నేను వెళతాను అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? వస్త్రము గురించి, అక్కడ మనం దిగంబరులుగా ఉండకూడదు. ఇక్కడ ఉండగానే ఆత్మకు వస్త్రాన్ని సంపాదించు. మీలో ఎంతమంది సంపాదించారు? నీతి అనే పైబట్ట. యెషయా 61లో రక్షణ అనే వస్త్రాన్ని మీ ఆత్మకు మీరు సంపాదించుకున్నారా? మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు దేవుడిచ్చే ఆత్మ వస్త్రాన్ని సంపాదించుకున్నారా? 2వ వచనంలో దాని కొరకు అపేక్షించుచు
మనము మూలుగుతూ ఉండాలట. మౌనింగ్, మూలగడం అంటే ఎప్పుడు వెళతానా అక్కడికి అని ఆశతో ఉండాలి. ఇంకెప్పుడు దాని కొరకే ఎదురు చూస్తూ ఉండాలి. పాత నిబంధన భక్తులు హెబ్రీ 11:13 నుండి మనం చూచాం. నిరీక్షణ గలవారై వారు మృతి పొందారు. ఈ లోకములో వాగ్దాన ఫలము అనుభవింపకపోయినా పునాదులు గల పట్టణము కొరకు ఆశతో వాళ్ళు ఏం చేశారు? ఎదురు చూచారు. మనం కూడా అలా ఉండాలి. ఎంతసేపు ఈ లోక తాపత్రయముతో ఉండకూడదు. టెంపరీ లివింగ్ అనుకోవాలి. అసలు అన్యులకు ఈ మాటలు అర్థం కావు. దారిని పోయేవాడికి పిలిచి చెప్పావనుకోండి, ఇవి అర్థం అవుద్దా? వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్ అంటాడు. ప్రకృతి సంబంధులు వీటిని అర్థం చేసుకోలేరు, వినరు కూడా. సో దేవుడిచ్చిన ఈ జ్ఞానముతో వాటిని మనం సంపాదించుకోవాలి. నేను ఎప్పుడు అంటుంటాను, దేవుడు కాళ్ళు ఇచ్చాడు, వాటితో మోకరించి సాత్వికత్వాన్ని ప్రాక్టీస్ చేయాలి. మోకరించకపోతే సాత్వికం ఎలా అలవడుతుంది? మనలో దీనత్వము వచ్చినట్లు ఒక పూట భోజనం క్విట్ చేయాలి. మీలో ఎంతమందికి ఉపవాసం ఉండే అలవాటు ఉంది? ఉపవాసం ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు నలగగొట్టుకుంటున్నారా? శరీర ఆధిపత్యము ఎక్కువ అవ్వకుండా ఆత్మ బలము చేత శరీర ఆధిపత్యాన్ని నలగొట్టాలి. ఎంత గొప్ప తాత్పర్యమో! 5వ వచనములో ఆ నివాసం కోసం మనము సిద్ధపడాలని నేర్చుకున్నాం. పోగు చేయాలి ఇక్కడ నుండే. దేవుని ఆత్మ సహాయముతో మనము అట్టి నిశ్చయతను పొందాలి. పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడేది ఎందుకంటే శ్రమలు ఎక్కువయ్యే కొలది మహిమను గూర్చిన నిరీక్షణ మనలో ఎక్కువ అవ్వాలనే మనల్ని శ్రమల ద్వారా దేవుడు ఫిల్టర్ చేస్తాడు, సిద్ధపరుస్తాడు. నేను ఒకరోజు చనిపోతాను, ఆ ప్రభు నన్ను తిరిగి లేపుతాడు, నేను ఆయనతో ఉంటాననే ఒక గొప్ప నిరీక్షణతో ఈ లోకంలో మనము జీవించాలి. ప్రభు తనకి ఇష్టమైన వారిని బ్రతికిస్తాడు. మనం అనుకుంటే లేవం. అందుకనే భక్తుడు ఏమన్నాడంటే 9వ వచనములో, ఆయనకు ఇష్టులై ఉండవలనని మిగుల అపేక్ష. గ్రేట్ డిజైర్ అట. ఏంటంటే నేను అనేవాడు ఈ శరీరములో ఉన్నాడు, ఈ లోకములో ఉన్నా, లోకాన్ని విడిచిపెట్టినా ఆయనకి ఇష్టులై ఉండాలని. ఎందుకంటే ఆయనకి ఇష్టులైన వారినే ఆయన లేపుతాడు. మనకి ఇష్టులైన వారిని మన ఇంట్లోనికి ఎలా రాణిస్తామో దేవునికి ఇష్టులైన వారిని దేవుడు తన ఇంట్లోనికి రాణిస్తాడు. కొన్ని వాక్యాలు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12 నుండి చదువుతాను. 218వ పేజీలో. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకుని అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను, వీటిని గురించి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. పేతురు కూడా తాను గుడారములో ఉన్నానని చెప్పుకుంటున్నాడు. యేసుక్రీస్తు నాకు సూచించాడు ఏమనంటే, నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చును. ఏమని సూచించాడు? త్వరగా విడిచిపెట్టవలసి వచ్చును. గుడారం అంటే ఏంటి? మన శరీరం, బలహీనమైన మన శరీరం. ప్రభువు సూచించాడు. ఒకవేళ ప్రైవేట్గా చెప్పాడేమో పేతురుతో, పేతురు మనం ఉండేది గుడారంలోనయ్యా, దీనిని మనం త్వరగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని ప్రభువు సూచించాడట ఆయనకి. అని తెలుసుకొని నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయము. ప్రభువు నాకు ఏమైతే సూచించాడో ఆ విషయాన్ని
నేను మీకును సూచిస్తున్నాను, మిమ్మల్ని రేపుతున్నాను. 15లో నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. సో పేతురు యొక్క ఉద్దేశము వీటినే నిత్యము జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను పత్రికలో చూడండి, మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాల్లో, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదము. ఆత్మ శరీరం ఎలా ఉంటుందో మనకు తెలీదు. మన బ్రెయిన్కున్న నాలెడ్జ్ ఓన్లీ టు సమ్ ఎక్స్టెంట్, ఊహించగలమే కానీ బియాండ్ దట్ మనకు నాలెడ్జ్ లేదు. యోహాన్ అన్నాడు, మనం ఇక ఏమవుదుమో అనేది ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఒక హోప్ ఉంది. ఆయన ఉన్నట్టుగానే మనమును ఉంటాం. ఆయన మహిమ శరీరముతో ఎలాగ కనిపించాడో మనము కూడా ఆయన వలె ఉంటామని మనకు తెలుసు అని ఒక మంచి విషయం చెప్పాడు. ఏమని? ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా. సో ఈ హోప్ పెట్టుకున్న వాళ్ళు యేసు ప్రభు పవిత్రుడుగా ఉన్నట్టు వారు కూడా పవిత్రులుగా మనం ఉంటున్నామా అనేది చాలా పెద్ద క్వశ్చన్. మన మాటలలో, మన ఆలోచనలో, మన పవిత్రతలో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వలె మనం ఉంటున్నామా? టికెట్ లేనివాడు ఆ రిజర్వేషన్ కంపార్ట్మెంట్ దగ్గర వెయిట్ చేయడు, ఎందుకంటే వాడికి టికెట్ లేదు కాబట్టి అతనికి నిరీక్షణ. టికెట్ ఉన్నవాడు ధైర్యంగా A1 ఉందనుకోండి, ఆ A1 ఒక్కడు ఎక్కడికి వస్తుందో అక్కడ రెడ్ లైట్ చూపిస్తుంది. ఆ బోర్డు దగ్గర నిలబడితే మన కాళ్ళ దగ్గరకు వచ్చి ఆపుతాడు బండి, ఇదే బాబు ఎక్కండి అని. ట్రైన్ అనౌన్స్ చేయగానే ఆ బోర్డులో ఏ బోగి ఏ కంపార్ట్మెంట్ ఎక్కడికి వస్తుందో రాసి ఉంటుంది. సో రిజర్వేషన్ ఉన్నవాళ్ళు ఎంత ధైర్యంగా ఆ టికెట్ చూపించి దర్జాగా వెళ్ళి కూర్చుంటారు. రిజర్వేషన్ లేని వాళ్ళకే భయం. సో రిజర్వేషన్ బాప్తిస్మం కాదు. ఐఎమ్ సారీ, బాప్తిస్మము మిమ్మల్ని రక్షిస్తుందని మీరు ఊహించుకుంటున్నారేమో. సభ్యత్వము కాదు. మరి ఏంటి? పాస్టర్ గారు బాగా తెలిసి ఉండడమా? నో. బాప్తిస్మము కాదు, తెల్లని వస్త్రాలు కాదు, లేక మెంబర్షిప్ కాదు. పవిత్రత ఏంటది? బాహ్య పవిత్రత కాదు, అంతరంగములో పవిత్రత. అది ఒక్కటే నిరీక్షణకు ఆధారం. పౌలు అన్నాడు 1 కొరింథీ 13:12లో, ఇప్పుడు అద్దములో లేక సెల్ ఫోన్లో చూసుకుంటున్నాం, అప్పుడు ఆయనను ముఖాముఖిగా చూస్తాం. 2 కొరింథీ 4:18లో, శ్రమలు అంతకంతకు ఎక్కువయ్యే కొలది నిత్యమైన భారము మనకు కలుగు చేయాలి మహిమను గూర్చి. సుమియోను అన్నాడు, నాథా ఇప్పుడు సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఆ మాట మనం ప్రతి రాత్రి చెప్పగలగాలి. డూ యూ హ్యావ్ పీస్? ఎష్యూరెన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. నేను ఆయన రాజ్యంలోకి వెళతాను, నాకు ఒక నిత్యమైన నివాసం అక్కడ ఉన్నది, ఆ ప్రభువు నాకు తెల్లని వస్త్రాలు ఇస్తాడు, ఆ వృక్ష ఫలాన్ని నాకు తినిపిస్తాడు అనే నిశ్చయత ఉన్నవారు ఎప్పుడు భయపడరు, సంతోషంగా ఆయన రాజ్యంలో వెళ్ళడానికి సిద్ధపడతారు. పౌలు కూడా అలాంటి నిరీక్షణే ఉన్నాడు కదా. చాలామంది అది డెత్ టైంలో చదువుతారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6 నుండి, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పడుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది.
ఎంత ధైర్యంగా తాను చెప్తున్నాడో. మనం కూడా అలాంటి నిరీక్షణతోనే ఈ లోకములో మనం జీవించి ఆయన పిలుపు వచ్చినప్పుడు ఆయన రాజ్యములో మనము ప్రవేశించాలనే నిరీక్షణ మనం కలిగి ఉండాలి. గొప్ప నిరీక్షణ. దేవుడే ఆ నివాసం కొరకు మనల్ని సిద్ధపరుస్తాడు. 5వ వచనంలో ఏముంది? దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు. నీవు ఆశించు అంతే, దేవుడు అవన్నీ చూసుకుంటాడు. ఆ రాజ్యము కొరకు మనం హృదయంలో ఆశ కలిగి ఉండాలి. రెండవది, ఆయనకి ఇష్టలమై ఉండాలి. లాజరు దేవదూతల చేత కొనిపోబడ్డాడు. సో మనం చేయవలసిన పనులు ఏంటంటే నిత్యమైన నివాస స్థలానికి వెళ్ళాలి. రెండవది, దిగంబరులుగా ఉండక వస్త్రమును ధరించుకోవాలి. ఆయనకి ఇష్టలుగా ఉండాలి. బాప్తీసం తీసుకోగానే తండ్రి ఏమని ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చాడు? ఈయన నా ప్రియ కుమారుడు. మరి మీరు ప్రియ కుమారులుగా ఉన్నారా? పాస్టర్ గారికి కాదు, ఎవరికి? దేవునికి. మీరు వెళుతుంటే సాతానుతోనూ దూతలతోనూ ప్రభువు దగ్గర తండ్రి చెప్పగలడా? హీఈస్ మై బిలౌడ్ సన్ ఇన్ హూమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్. అంతేనే, లేక వాంతి చేసుకుంటాడు మనల్ని చూడగానే, నా నోట నుండి ఉమ్మివేయని ఉద్దేశించాను అని చెప్తాడా? వాట్ ఈజ్ యువర్ టెస్టిమోనీ? నీ సాక్ష్యము దేవుడి దృష్టిలో ఏమై ఉంటుంది? ప్రజల దృష్టిలో కాదు. ఆయనకి ఇష్టలైన వారిని ఆయన లేపుతాడు. లేకపోతే రెండవ పునరుత్థానము శిక్ష కొరకు వాళ్ళు ఉండాల్సిందే. యోహాను సువార్త 5:29 కదా, 2 పునరుత్థానాలు ఉన్నాయి. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి ఇద్దరు లేస్తారు. ఒకళ్ళేమో దేని కొరకు? నిత్య జీవమును స్వతంత్రించుకోవడానికి లేస్తారు. ఇంకొకరేమో తీర్పు, అంటే దేవుడు వాళ్ళని ఖండెం చేసి వారిని నిత్య అగ్నిగుండంలో పడవేయబడతారు. సో మీ గురించి మీరు ఆలోచించినప్పుడు దేనికోసం మీరు సిద్ధంగా ఉన్నారు? మొదటి తెస్సలోనికే 2:4 సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించు. కనుక మేము ఇచ్చకపు మాటలను ధనాపేక్షను కప్పిపుచ్చు వేషము ఎన్నడూ ఇందుకు దేవుడే సాక్షి. ఎవరు సాక్షి? దేవుడే. 4వ వచనం ప్రారంభములో యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారము. సో వీ షుడ్ బి డిక్లేర్డ్ బై గాడ్. మన యోగ్యత ఎవరు సర్టిఫై చేయాలి? దేవుడు మనలను ఏమని ఎంచాలి? చెప్పండి, ఏమని? యోగ్యులమని ఎంచాలి. దేన్ని బట్టి ఎంచుతాడు? పైసలు ఇస్తేనా? పాటలు పాడితేనా? లేక నాలా పాస్టర్ అయ్యి బోధలు చేస్తేనా? యోగ్యత అనేది వీటి వల్ల రాదు. మనుషులను సంతోషపెట్టు వారము కాక హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టేవారు. దేవుడు దేన్ని పరీక్షిస్తాడు? హృదయాన్ని. అంటే మన అవుట్వర్డ్ అపీరెన్స్ వల్ల దేవుడు మనలను యోగ్యులుగా ఎంచడు. మనం దేవుణ్ణి ప్లీజ్ చేయలేము. మనము హృదయ పరిస్థితిని బట్టి దేవునినే సంతోషపెట్టాలి. ఎవరిని? ఇందుకు దేవుడే సాక్షి. 4:1 చూడండి, అదే బుక్లో, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునే ప్రకారం మీరు నడుచుకొనిచున్నారు. అంటే ఎలా ప్రవర్తిస్తే దేవుణ్ణి సంతోష పెట్టగలమో అలా మనం నేర్చుకోవాలి. సో నేను ఒక సేవకునిగా మీకు ఇచ్చే ప్రోత్సాహం ఇదే. వాక్యాలు చూపించి మనుషుల్ని సంతోషపెట్టేవారుగా ఉండొద్దు.
మనుషుల్ని సంతోషపెట్టేవారుగా ఉంటే దేవుణ్ణి మనం సంతోషపెట్టాలి. ప్రభు చెప్పాడే, ఏ దాసుడు ఇద్దరు యజమానుల్ని సేవించలేడు. సో లోకాన్ని కానీ, డబ్బును కానీ, సిరిని కానీ, లేక దేవుణ్ణి కానీ. సో మనము లోకాన్ని ప్రేమించే వారమైతే దేవునికి శత్రువులం అవుతాం. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడమ. వాటిని వీటిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేము, దేవుణ్ణి సంతోషపెట్టలేము. ఒకరిని దుఃఖపరచాలి, ఒకరిని సంతోషపెట్టాలి. దేవుణ్ణి సంతోషపెట్టేవారు మనుషుల్ని దుఃఖపరుస్తారు, మనుషుల్ని సంతోషపెట్టాలనుకున్న వాళ్ళు దేవుణ్ణి దుఃఖపరుస్తారు. ఇందుకే మన మాస్టర్ ఎవరై ఉండాలి? దేవుడు. ఆయనను సంతోషపెట్టడమే మన యొక్క జీవిత కర్తవ్యం. హెబ్రీ పత్రిక చూడండి 11:5. హనోకు గురించి రాస్తూ, హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. మనం కూడా హనోకు వలె మరి కొనిపోబడాలంటే, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని ఏం పొందెను? కాగా, అంటే ఆ కారణంగా దేవుడు అతనిని కొనిపోయాను గనుక అతడు లేకపోయాడు. సో దేవుడు తన రాజ్యానికి మనల్ని కొనిపోవాలి అంటే దేవునికి ఇష్టలై ఉండుటకు మనము పాటుపడాలి. ఎవరికి? ఒకవేళ మీకు ఒక పేపర్ ఇచ్చాను అనుకోండి, దానిలో 10 నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఎంత పర్సెంట్ మీరు దేవునికి ఇష్టలు? మీరు దాన్ని సర్కిల్ చేయమని మీకు పెన్ను పేపర్ ఇస్తే మీరు ఏ నెంబర్కి సర్కిల్ చేస్తారు? ఒకవేళ నన్ను చేయమంటే చెప్పకూడదు కానీ 7 నెంబర్ సర్కిల్ చేస్తానేమో. దేవుడు అవకాశం ఇస్తే వచ్చే రోజుల్లో 8, ఆ వచ్చే రోజుల్లో 9, చనిపోయే ముందు 10 ఐఎమ్ రెడీ అని చెప్పగలాలి. సో ఎవ్రీ టైమ్ యూ కమ్ టు లార్డ్స్ ప్రజెన్స్, యూ హ్యావ్ టు ఎగ్జామిన్. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి తెలుసుకోండి అని చెప్పాడు. సో దేవుణ్ణి సంతోషపెట్టేవారు ఎంతగా సంతోష పెడుతున్నారు మీకు తెలుసు, నాకు తెలుసు. నా గురించి నాకు తెలుసు, మీ గురించి మీకు తెలుసు, దేవునికి కూడా తెలుసు. హనోకును దేవుడు తన రాజ్యములో ఎందుకు తీసుకెళ్ళాడు? దేవునికి ఇష్టడై ఉండేను. ఎవరితోనో నేను మాట్లాడుతున్నప్పుడు ఏదో సంగతి అమ్మా నాకు జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు నన్ను ఏదో నిందించారు, నువ్వు మంచిగా చెప్తలేదు, నీవు సరిగా చేయట్లేదు. అప్పుడు నేనేమన్నానంటే, ఐ డోంట్ కేర్, నువ్వేమి నాకు మార్కులు వేయక్కర్లేదయ్యా. ఆల్ ఐ కేర్ ఈస్ ఆయన దృష్టిలో నేను ఇష్టడుగా ఉన్నానులే, చూసుకుంటానంతే. ఎందుకంటే నేను తీర్పు కొరకు ఆయన ముందు నిలబెట్టబడినప్పుడు నువ్వేమి నాకు సహాయం చేయవు, నీ రికమెండేషన్ ఏమి. నేను చనిపోయినప్పుడు నేను ఒక్కడనే ఆయన ముందు నిలబెడతాను, నా చిట్టా అంతా, నా పొద్దంతా నేనే చెప్పుకోవాలి. నువ్వు నన్ను ఆక్షేపించిన ప్రయోజనం లేదు, లేక నీవు అమ్ము మీరు చాలా గొప్పవాళ్ళు అన్న ప్రయోజనం లేదు. లాస్ట్ వచనం ఈరోజు మనం చెప్పుకోవాలి, 10వ వచనంలో. మనలో ప్రతి ఒక్కడు ఆయన సింహాసనం ముందు ఏమవ్వాలి? తీర్పు కొరకు ప్రత్యక్షము కావాలి అను. భక్తి ఇండివిజువల్గా దేవునితో డీల్ చేసేదే కానీ ఉమ్మడి కాదు. ఏదో ట్రైన్ రిజర్వేషన్లో ఉమ్మడి రిజర్వేషన్ టికెట్ ఉంటుంది. ఏమంటే 10 టికెట్లు ఇవ్వండి విశాఖపట్నానికి అంటే వాడు టెక్ టెక్ అంటాడు, అంతే. ఆ టికెట్ మీద 10 నెంబర్స్ వచ్చేస్తాయి. భక్తులు ఐసా నా చెల్తా, అదేమి కుదరదు. ఎవరికి వారు వారి వారి టికెట్ వారికి కూడా ఉంచుకోవాలి. నా రక్షణ నాదే, నా భార్య రక్షణ ఆమెదే, పిల్లల రక్షణ వాళ్ళదే. పరలోకానికి వెళ్ళే ముందు మా డాడీ అక్కడున్నారు బాబులు గారు అంటే బాబీకి ఎంట్రన్స్ ఉంటుందా? ఇది సత్యసాక్షి సమిట్ కాదు నాయనా, ఇది పరలోకం. ఇది నీ టికెట్ నువ్వు చూపించు అంటారు, నీ పద్దు నువ్వు చూపించు అంటారు. హనోకు మంచి మోడల్ మనకి. దేవునితో నడిచాడు, భూమి మీద ఉండగానే దేవునితో నడుచుట. మీరు ఎప్పుడైనా పిచ్చి వాళ్ళగా మాట్లాడుకుంటూ రోడ్డు మీద వెళ్ళారు ఎప్పుడైనా? ఈ బ్లూటూత్ పెట్టుకొని లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇలాగ మైక్ వేలాడుతూ ఉంటుంది కదా, ఆ ఇయర్ ఫోన్స్లో మనం ఏదైనా ప్రక్కకి వెళ్ళి జేబులో చేయి పెట్టుకుని మాట్లాడుకుంటే పశువులు నవ్వుకుంటాయేమో,
ఎవరితో మాట్లాడుతున్నాడు వీడు, బ్లూటూత్ గొడవ కుక్కలకు తెలియదు కదా. సో మనం గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండాలి, ఎవరు లేకపోయినా, ఫోన్ లేకపోయినా. వెరీ ఇంటిమేటెడ్ రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేయాలి ఆయనతో. ఒకసారి నవ్వుకోవాలి. మనం లోకం మనల్ని పిచ్చోళ్ళు అన్నా పర్వాలేదు, వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ డివైన్ పవర్. దేవునితో మనం మాట్లాడుకుంటున్నాం. దేవా నేను బాగానే చేస్తున్నాను కదా, నేను ఒకవేళ దారి తప్పుతుంటే నన్ను సరిచేయి, నాకు నేర్పు నాయనా, ఇది ఓకే కదా నీ దృష్టిలో అని పిచ్చోళ్ళగా ఆయనతో మాట్లాడేసుకోవాలి. ఏదో ప్రార్థన చేసినప్పుడు మాత్రమే తండ్రి ఆయనకి కనెక్ట్ అవ్వడం కాదు. మన మొబైల్ సిగ్నల్ ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటుంది, మాట్లాడినా మాట్లాడకపోయినా. దేవునితో నడుచుట అంటే వీ షుడ్ హ్యావ్ ఎ కాన్స్టెంట్ రిలేషన్షిప్ విత్ హిమ్ ఆల్ ద టైమ్, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్స్. నేను ఒక పోలిక చెప్పాను. ప్రెగ్నెంట్ లేడీ తను తీసుకునే ప్రతి బ్రెత్, ప్రతి శ్వాస ఆ బిడ్డ తీసుకుంటాడు. తల్లి లేకపోతే బిడ్డ లేడు. అలాంటి డిపెండెన్స్ మనం కలిగి ఉండాలి. మన శ్వాస తీసుకున్నప్పుడల్లా జీసస్ అంటూ ఉండాలి. ఏమని వినిపించింది మీకు? యేసు అని. హనోకు వంటి సాక్ష్యం మీరు నేను పొందితే ఆయన అంటాడు, కమాన్ వచ్చేసే, ఇక్కడికి వచ్చేసే అని పిలుస్తాడు. మన భాగంలోకి వచ్చేయండి. ఆయనకి ఇష్టలై ఉండాలన్న అపేక్ష గురించి మనం చెప్పుకున్నాం. తర్వాత యేసు ప్రభు లేక పౌలు కూడా, భక్తులు కూడా దేవునికి ఇష్టలై ఉండాలని సాక్ష్యం పొందారు. మనం 10వ వచనంలోకి వద్దాం. మన భాగంలో చదువుతాను చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలయును అని. మనకి నోరుందని వాగుతుంటాం, కళ్ళున్నాయని ప్రతిదీ చూస్తుంటాం, కాళ్ళున్నాయని ఇష్టం వచ్చిన చోటికి వెళుతుంటాం, చేతులున్నాయని చాలా చెడ్డ పనులు చేస్తుంటాం, చెవులున్నాయని ప్రతి చెత్త వింటుంటాం. కానీ దేహముతో జరిగించిన, అది మంచి పని అయినా చెడ్డ పని అయినా, దేహముతో జరిగించిన వాటి ఫలమును ఎవరెవరు? ప్రతివాడు పొందునట్లు మనందరం ఒకరోజు ఆయన ముందు ప్రత్యక్షం అవ్వాలి అని చెప్తున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, మనము నేరస్తుల వలె ఆయన ముందు నిలబడాలి. హీ విల్ ఆస్క్ ఫర్ ది అకౌంట్. అకౌంట్ అంటే డబ్బు మాత్రమే కాదు, మనం చేసిన ప్రతి క్రియ కొరకు ఆయన మనలను అకౌంట్ అడుగుతాడు. కొన్ని వాక్యాలు చూపిస్తాను. మత్తయి సువార్త 25, 31, 32లో ఆయన వచ్చినప్పుడు ఆయన తన సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు గొర్రెలను మేకలను వేరు చేసినట్టు మనల్ని ఆయన వేరు చేస్తాడు. సో మీరు గొర్రెల గుంప, మేకల గుంప? బలి చెప్తారు ఇక్కడ. ఏ గుంపులో ఉండాలి? ఆయన మన మాస్టర్, మన ఓనర్. ఆయన ఇచ్చిన గాలి పీలుస్తున్నాం, ఆయన ఇచ్చిన నేల మీదే ఉంటున్నాం, ఆయన ఇచ్చిన జీవాన్ని అనుభవిస్తున్నాం, ఆయన మొలిపించిన భూఫలాన్ని తింటున్నాం. మరి ఇవన్నీ మేళ్లు పొందిన మనం ఒకరోజు ఆయనకి లెక్క ఒప్పచెప్పొద్దా? ఆయన ఉన్నాడని తెలుసుకోవాలి, లెక్క చెప్పాలని తెలుసుకోవాలి. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడట. ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. ఎగ్జంప్షన్ అంటే తప్పించుకునే అవకాశము లేదు. ప్రతివాడు ఆయన ముందు ప్రత్యక్షం అవ్వాలి. హెబ్రీ 9:27లో ఇందాక చెప్పానే, మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు ఉంటుంది. ఎన్నిసార్లు చచ్చిపోవాలేటి? ఒకసారి. చనిపోయాక మళ్ళీ పాతాళంలో బోధ ఉంటుందా? దెర్ ఈజ్ నో సెకండ్ ఛాన్స్. ఎవరు తప్పులు చెప్తారులేండి వాళ్ళు. నరకములో బోధ ఉండే అవకాశం ఉంటే ఇక్కడ మారవలసిన అవకాశం, మనుషుడు ఒక్కసారే చచ్చిపోవాలి అని విధింపబడింది. ఆ తర్వాత అందరికీ ఏముంటుంది? తీర్పు. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో, భక్తులను శోధన నుండి తప్పించుటకు దుర్నీతి పరులను అంటే ప్రభుత్వాన్ని నిరాకరించు వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచడానికి ఆయన సమర్థుడు. సో దేవుని బిడ్డలను తప్పిస్తాడు,
దుర్నీతిని చేసేవారిని తప్పక దేవుడు తీర్పు దినము కొరకు వారు కావలిలో ఉంచబడతారు. నోవేర్ వీ కెన్ ఎస్కేప్. తప్పించుకునే అవకాశము లేదు. మరి 3వ అధ్యాయం 7వ వచనములో ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పు కొరకు, నాశనము కొరకు, అగ్ని కొరకు నిలువ చేయబడి ఉందట. భక్తిహీనులుగా జీవిస్తే తీర్పు, నాశనము, అగ్ని ఉందట. అలాంటి భయముతో మనం ఈ లోకంలో జీవించాలి. చూడండి తర్వాత యూదా పత్రిక 14-15 వచనాల్లో, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు, అంటే భక్తిహీన క్రియలను బట్టి, వారు చెప్పిన కఠినమైన మాటలను బట్టి వారిని ఒప్పించుటకు వేవేల పరిశుద్ధులతో ఆయన రానయ్యున్నాడట. ఇవన్నీ మనం నమ్మొద్దా? మరి నమ్మాలి. క్రియలు, చెప్పిన కఠినమైన మాటలు, హృదయ ఉద్దేశాలను బట్టి, చేసిన క్రియలను బట్టి, చెప్పిన మాటలను బట్టి వారిని ఒప్పించడానికి ఆయన వస్తున్నాడట. మానవులైన మనమే సీసీ కెమెరాలని పెట్టి మనము లెక్క ఎలా అడుగుతామో, మనల్ని సృజించిన వానికి ఎంత జ్ఞానం ఉంటుంది, ఎంత మెమరీ కార్డు ఉంటుంది ఆయన దగ్గర. ప్రతి ఒక్కరి చిట్టా, ఒకవేళ మన సీసీ కెమెరా పెడితే దానిలో 4 TB హార్డ్ డిస్క్ వేస్తే ఒకవేళ నెల రోజులు అదంతా రికార్డ్ అవుద్దేమో. మనం సృష్టించుకున్నాం చిన్ని అట్టపెట్టి లాంటి హార్డ్ డిస్క్. మీకు తెలుసా, హార్డ్ డిస్క్ అని ఉంటుంది, మన ఫోన్లో పెట్టుకుంటామే మెమరీ కార్డు, 4 GB 8 GB అని. కానీ 4 TB అంటే 4 టెరాబైట్స్ అట. ఒక ఆయన నా చేతిలో ఆ చిన్న 4 TB అంటే 4000 GB మెమరీ కార్డ్ చూసి ఇలాంటివి కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయాడు. మనం టీవీ ప్రోగ్రామ్స్ కోసం వాటిని ఉపయోగిస్తాం కనుక అలాంటివి చాలా ఉన్నాయి. మరి దేవుడి దగ్గర ఎంత స్టోరేజ్ ఉంటుందో. ఆయన 2 దూతలకి మంచి HD కెమెరా ముందు ఒకటి వెనకాల ఇచ్చి పంపిస్తాడేమో, వాళ్ళు ఇంతే ఏమో, బోత్ ఆడియో వీడియో కూడా రికార్డ్. ఆయన మనల్ని పుట్టించినప్పుడు మన తలలో ఒక మెమరీ కార్డు, గుండెలో ఒక మెమరీ కార్డు ఫిక్స్ చేసి పెట్టేశాడేమో. ఆటోమేటిక్గా హీ కెన్ వాచ్ దేర్. సో ఈ విషయాలు మనం విన్నప్పుడు, అమ్మో సంబడీ ఈజ్ వాచింగ్ ఓవర్ మీ, స్పైయింగ్ ఓవర్ మీ, ఎవరో నన్ను రహస్యంగా గమనిస్తున్నారు. మనం అనుకుంటాం పిచ్చోళ్ళలాగా, నా మాటలు ఎవరు వినడం లేదు అనుకున్నాం. ఒక ఆయన రికార్డ్ చేస్తున్నాడు. రికార్డ్ చేసేది ఎందుకో తెలుసా? లెక్క అడగడానికి. ఈ భయం మన హృదయంలో ఉంటే మనం జర జాగ్రత్తగా ఉంటాం కదా. ఎవరో కెమెరాలో నన్ను చూస్తున్నారు, నన్ను లెక్క అడుగుతారనే భయం ఉంటే మనం వీ విల్ బి వెరీ కేర్ఫుల్. మనుషులకు కాదు భయపడేది, ఎవరికి? దేవునికి. మత్తయి సువార్త 16:27లో ప్రభువు తండ్రి మహిమతో వస్తాడు, అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము ఇచ్చును. ఎవని క్రియల చొప్పున వాని ప్రతిఫలం. మనం పాస్టర్ని బ్లేమ్ చేయలేము, మన ఫ్రెండ్స్ని, కుటుంబ సభ్యులని బ్లేమ్ చేయలేము. అసలు వాళ్ళ మీద మనం ఏదో ఆదాము అవ్వలు సాకులు చెప్పుకున్నారే, ఆదాముని అడిగితే అవ్వ మీద నెట్టాడు, అవేమో సాతాను మీద నెట్టాడు. సో అక్కడ బ్లేమ్ గేమ్ ఉపయోగపడదు, మన తెలివితేటలు కూడా ఉపయోగపడదు. మనం చిట్టా ఇవ్వాల్సిందే. ప్రతివాడు ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం దేవుడు. ఇదేంటి నన్ను నరకంలో పడివేసేవి, ఇంత అన్యాయమా అంటే, నువ్వు చేసుకున్నదే, నేను చేసింది కాదంటాడు దేవుడు. ఒక తండ్రి బిడ్డకు ఫీజు కట్టి హాస్టల్కి పంపాడు ఇంజనీరింగ్ చదివించడానికి. ఆ పిల్ల సిటీకి వచ్చి తైతక్కలాడింది, పార్కుల్లో బాయ్ ఫ్రెండ్తో కూడా తిరిగింది, ఫెయిల్ అయ్యి కూర్చుంది. ఎవరో బాయ్ ఫ్రెండ్తో తిరుగుతున్నప్పుడు ఫోటోలు తీసేశారు ఎవరో, దానికి పెళ్ళి అవుతలేదు, అల్లరైపోయింది. ఇప్పుడు చతికిలబడి కూర్చుంది. దానికి కారకులు దేవుడా సాతానా? నో నో నో, దేవుడు కాదు, సాతాను కాదు, తల్లిదండ్రులు కాదు, ఆమె. వాస్తవము చూపించేసినప్పుడు వాళ్ళు ఎవరిని బ్లేమ్ చేయలేరు. తల ఉంచుకొని ఇట్స్ మై ఫెయిల్యూర్, నేను చేసుకున్నది నా మీదకి వచ్చింది కానీ నేను ఎవరిని నిందించను అంటారు. ఎందుకంటే వీ నో అబౌట్ అవర్ సెల్ఫ్స్. మన బలహీనతలన్నీ మనకు
తెలుసు, ఎవరికి తెలియక్కర్లేదు. ఈచ్ వన్ ఆఫ్ అస్ గివ్ అకౌంట్, అవర్ పర్సనల్ అకౌంట్ అబౌట్ అవర్ థింకింగ్, అబౌట్ అవర్ డిజైర్స్, అబౌట్ అవర్ డీడ్స్ అండ్ వాట్ నాట్, అబౌట్ అవర్ వర్డ్స్. నేను నిలబడి ఇన్ని మాటలు చెప్తున్నాను, తీర్పు నా నుండి స్టార్ట్ అవుతుందట. మీరు అనేకులు బోధకులుగా ఉండకూడి, ఎందుకంటే ఇతరులకు చెప్పే మీరు ఒకవేళ అపవిత్రులుగా ఉంటే మిమ్మల్ని దేవుడు ముందు లెక్క అడుగుతాడు. తెలియక చేసిన వానికి కొంచెం దెబ్బలే, తెలిసి చేసిన వారికి అనేకమైన దెబ్బలు తగులును. గడగడలాడుతూ బైబిల్ పట్టుకోవాలి, గడగడలాడుతూ మోకాళ్ళలోని ప్రార్థన చేసుకోవాలి, నిత్యము దేవునితో మనం సరిచూసుకోవాలి. తర్వాత చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో 1:17 పక్షపాతము లేకుండా క్రియల్ని బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చుటకు తండ్రి ఉన్నాడు కనుక భయముతో గడుపుడి. ఏమన్నాడు? భయముతో. దేవునికి పక్షపాతం ఉండదు. పక్షపాతం అంటే కాలు చేయి పడిపోవడం. పక్షపాతము అంటే పార్షియాలిటీ. సేవకుని ఒకలా, ఆడవాళ్ళని ఒకలా, మగవాళ్ళని ఒకలా. తీర్పు విషయంలో ఎలాంటి పక్షపాతము కనుక భయముతో గడుపుడి. ఎలా గడపాలి? ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? తీర్పు ఉందనే భయముతో మనం గడపాలి. ప్రతి వాణ్ణి క్రియలను బట్టి తీర్పు తీర్చు తండ్రి. దేవునికి కానుక ఇచ్చి ఎప్పుడు మనం ఉగ్రతను పోగొట్టుకోలేము. ప్రకటన గ్రంథంలో విషయాలు చూద్దాం, చూడండి. 2:23 చాలా గొప్ప మాటలు ఇవన్నీ. అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. దేన్ని బట్టి ఇస్తాడు ప్రతిఫలము? అంతరింద్రియములను హృదయములను ఎందుకు పరీక్షిస్తున్నాడు? ఆయన హృదయ అంతరంగాల్ని చూస్తాడు. దేవుడు భలే ఆ విషయాన్ని ఆయన గ్రిప్లో పెట్టుకున్నాడు కదా. మనం ఏమనుకుంటామో ఎవరికి తెలియదు. ఒకళ్ళు తెలిస్తే చాలా గొడవలు అయిపోతాయి. ఇక భార్యాభర్తలు సంసారం చేసుకోరు. దేవుడు ఆ రహస్యాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఎప్పుడు చచ్చిపోవాలో ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఒకవేళ పలాని టైంలో మన డెత్ అంటే మనం చక్కగా సిద్ధపడిపోతాం, అందరితో సమాధాన పడిపోతాం, పాపాలన్నీ వదిలేస్తాం. ఆ రోజు ముందు రోజే చాలా రెడీ అయిపోతాం. మనం ఇలాంటి దొంగలమని తెలుసుండే మరణకాలము చెప్పకుండా దాన్ని దేవుడే తన రహస్యంగా ఉంచుకున్నాడు. మనం జిమ్మిక్స్ చేస్తామని ఆయనకు బాగా తెలుసు. పిల్లోడు ఎంత జిమ్మిక్లు పరుడో తల్లిదండ్రులకి జారే మేరకు మాలూం. చెప్పకు, రే చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను నేను, నీ బ్రతికంతా మాకు తాతకు దగ్గులు నేర్పకంటారు. దేవునికి బాగా అత్త పుట్టిల్లు మేనమామకు ఎరుకంటే అత్త మేనమామకు ఒకే ఇంట్లో పెరిగారు కనుక తల్లిళ్ళు ఏంటో తెలుసు అని సామెత. మనల్ని సృజించిన వానికి తెలీదా మన నేచర్ ఎలాంటిదో, మన స్వభావం ఎలాంటిదో తెలీదా, మన బలహీనతలు ఏవో తెలీదా, మనం ఏ విషయంలో బలహీనులో ఆయనకు తెలీదా? కనుక ప్రభు సహాయం మనం కోరుకోవాలి. ఆ మాట చదివిన నాకు భయం వేసింది. అంతరింద్రియములను హృదయములను చూచేవాడు కాదు, పరీక్షించేవాడట. మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ఏమిస్తాడు? ఇంకా చూడండి 20వ అధ్యాయం 12వ వచనం ప్రకటనలోనే, గొప్పవారు కొద్దివారు మృతులైన వారు అందరూ సింహాసనం ఎదుట నిలుస్తారు. అమ్మో, డెడ్ బాడీ మన పక్కన నిలబడితే మనకు భయం ఏదా? చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచి వస్తారట. ఏమో నాకు భయమేమో చచ్చిపోయిన వాళ్ళు పక్కన నిలబడాలంటే. ఓ, నేను కూడా చనిపోయి ఉంటాను కదా. ముగ్గురు ఎవరెవరు? గొప్పవారు, కొద్దివారిమి, మృతులైన వారు అందరూ ఆయన సింహాసనం ముందు గ్రంథాల్లో రాయబడినట్టు వాటిని బట్టి వాని క్రియలను బట్టి మృతులు ఏం పొందుతారు? చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపుడు అడుగుతాడు అకౌంట్. లే చెప్పు, నీ పొద్దు తీసుకురా అంటాడు దేవుడు. చచ్చిపోయిన వాళ్ళకు కూడా ఎగ్జామ్షన్ ఏమి? దేన్ని బట్టట? గ్రంథములో వ్రాయబడిన వాటిని బట్టి.
గ్రంథాలంటే పరలోకములో నేను ఇందాక చెప్పానే హార్డ్ డిస్కులని ఫుల్ రికార్డింగ్ అంతా ఉంది. మనం ఏదో చిన్ని భూలోకంలో ఉండి పెద్ద పెద్ద హార్డ్ డిస్కులు, సర్వర్స్లో ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయి, శాటిలైట్స్లో కూడా పెద్ద పెద్దవి ఉంటాయి. ఈ చిన్ని భూలోకంలో చిన్ని గోళములో ఉంటూ వావ్ 4 TB హార్డ్ డిస్క్ ఉంది తెలుసా నా దగ్గర. నేను అకౌంట్ కొనుక్కొని అంతా నేను శాటిలైట్లో దాచుకున్నాను తెలుసా, ఫోటోలు అవన్నీ ఈమెయిల్లో డ్రాఫ్ట్స్లో పెట్టుకున్నాను తెలుసా, జీమెయిల్లో అనుకుంటారు. ఏంటి దాచేది ఆయనకు తెలియదా, లేదా జీమెయిల్ వాళ్ళకి తెలియదా? గూగుల్ వాళ్ళకి అన్నీ తెలుసు. మనం అనుకుంటాం ఎవరు చూడలేదు కదని అని టైప్ చేస్తాం పాస్వర్డ్. నువ్వు టైప్ చేసే ప్రతి పాస్వర్డ్ గూగుల్ వాడికి క్లియర్గా ఉంటుంది. దేశద్రోహులు ఏమైనా ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నారేమో అని ఒక టీం కూర్చొని ఇదే పని, గూగుల్ ఎవడు వాడుతున్నాడు, హాట్మెయిల్ ఎవడు వాడుతున్నాడు, వాట్సాప్లో ఏం మెసేజ్లు పెడుతున్నారు, ఫ్రెండ్స్ ఏం మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ సంబడీ ఈజ్ మానిటరింగ్. మనుషులు చూస్తున్నారంటేనే భయం, మరి దేవుడు శిక్షించడానికి చూస్తున్నాడంటే ఇంకా భయంగా గ్రంథములలో వ్రాయబడుతుంది. ఏమవుతుంది? బై ద వే, పరలోకములో 2 గ్రంథాలు ఉంటాయి. ఒకటి జీవ గ్రంథము, మన పేర్లు రాసే గ్రంథం. ఇంకొకటి మన క్రియలు రాసే గ్రంథం. మంచి పనులన్నీ ఒక పేజీలో, చెడ్డ పనులన్నీ ఒక పేజీలో అన్నాడు అనుకో, మంచి పనులన్నీ ఖాళీ ఉంటాయి, ఇవన్నీ ఫుల్ అయిపోయి ఉంటాయి. ఎక్స్ట్రా పేజెస్ అంటిస్తాడేమో. ఎందుకంటే మనం నిద్రపోయిన టైంలో పాపం చేయం, కానీ కలలో పాపం చేస్తే దేవుడు అడగడలేండి, ఎందుకంటే మనం ఇష్టపూర్వకంగా చేసేది కాదు కదా. కానీ మెలకు వచ్చినప్పటి నుండి పడుకోని వరకు ఏమి ఆలోచించామో, ఏమి చేద్దామనుకున్నామో, విష్ఫుల్ థింకింగ్ కూడా ఆయన కౌంట్ చేస్తాడు. చేయాలనుకున్న పాపాన్ని కూడా అవకాశం లేక చేయలేదు కనుక చేసేసినట్టే అని రాసేస్తాడు. ఇక మనం ఆయన ముందు నిలబడడానికి మనకు ధైర్యం ఉందా? ప్రభు చేసే గొప్ప మేలు ఏంటంటే గత పాపాలన్నీ ఎరేస్ చేసేస్తాడు. డిలీట్ నొక్కగానే ఏమవుద్ది? సెలెక్ట్ ఆల్, డిలీట్. ఇప్పుడు కాదు, మనం రక్షణ పొందామే, బాప్తీసం తీసుకున్నామే క్రొత్తలో. అప్పుడు జన్మ కర్మ పాపాలు అవన్నీ పుట్టినప్పటి నుంచి ఉన్నవన్నీ డిలీట్ చేస్తాడు. రక్షింపబడినది మొదలు పెద్ద అక్షరాలతో రాస్తున్నాడు. ఎందుకంటే తీర్పు గురించి ఒక బుక్ ఉందట. మళ్ళీ ఒకసారి మారు మనసు పొందితే మంచిది. మనందరం క్రొత్తగా తండ్రి ఇంతవరకు చేసిందంత నాటకమైనా నన్ను నిజంగా క్షమించే, ఇదిగో ఇప్పుడు నుంచి కొత్త ప్రారంభం చేస్తున్నానంటే మరి ఆయన ఇలాంటి చాలా అయిపోయి ఉంటాయి. 22:12 చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద. మానవులైన మనమే ఏ రోజు ఆబ్సెంట్ అయ్యారో ఆ రోజు తీసేసి వర్క్ చేసిన రోజుల్లో పేమెంట్ ఇవ్వడానికి ఎలా సిద్ధపడతామో దేవుడు కూడా సిద్ధపరిచాడు జీతము, రివార్డ్ ఇవ్వడానికి. బట్ ప్రశ్న ఏంటంటే మీరు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమేనా? మత్తయి సువార్త 12:36. మీరందరూ తీసే వరకు నేను వెయిట్ చేస్తాను, ఎందుకంటే ఐ వాంట్ ఎవ్రీబడి టు సీ. మాథ్యూస్ గాస్పుల్ చాప్టర్ 12:36. మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. వ్యర్థమైన మాట, జోక్స్ కూడా. నాకు ఈ వచనం చదివినప్పుడు అయ్యోయ్ అనుకున్నాను నేను. చూసారా, మన ఫోన్లో ఎన్నో చెత్త మాట్లాడుతూ ఉంటాం, మనుషుల దగ్గర ఏవేవో వాగ్దానాలు చేసి ఏవేవో మాట్లాడుతూ ఉంటాం. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి. 18వ అధ్యాయం చూడండి, 23వ వచనం. తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన రాజు వలె ఉండును. 10,000 తలాంతులు ఇచ్చాడట, వాటిని గురించి అకౌంట్ అడుగుతున్నాడు. మనందరము దేవుని దాసులము, ప్రభు మన రాజు లెక్క చూచుకొన గోరుచున్నాడు. లూకా సువార్త 12:48 ఇందాక చెప్పానే, దెబ్బలకు తగిన పనులు చేస్తే, తెలియక చేస్తే కొద్ది దెబ్బలే, కానీ తెలిసి చేస్తే 47వ వచనంలో ఎన్ని దెబ్బలు తగులును? అనేకమైన దెబ్బలు తగులును. లూకా 19:15
ప్రతివాడు వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకొనుటకు తాను సొమ్మిచ్చిన దాసులను పిలువమని ఆజ్ఞాపించెను. దేవుడు మన చేతిలో ఎంతో సొమ్ము పెట్టాడు. వాటితో ఏం చేశావో ఆయన తెలుసుకోవడానికి, ఏమేమి సంపాదించావో తెలుసుకోవడానికి ఆజ్ఞ ఇస్తారట. రోమా 12:14 మనలో ప్రతివాడు తను గూర్చి దేవునికి లెక్క ఒప్పగించవలెను. ఈ వాక్యాలన్నీ మనం చదువుకున్నాం. వీటిని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, తాను జరిగించిన క్రియల చొప్పున, మంచివైనా చెడ్డవైనా, దేహముతో ఏం చేస్తున్నావో వాటి విషయమై దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. మనం తప్పక ఆయనకి లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము గనుక ఆ దినం కోసం మనందరం సిద్ధపెడతాం. కృపగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ లోక ఆరోగ్యము కాదు, సంపద కాదు, అన్నవస్త్రాలు కాదు నాయన, అంతకంటే ఉన్నతమైంది మీరు మాకు వాగ్దానం చేశారు. నిత్యమైన నివాస స్థలమును మాకు వాగ్దానం చేశారు. ఓ ప్రభువా, మీరు మా కోసం వాటిని నిర్మిస్తున్నందుకు స్తోత్రాలు. తుచ్చమైన ఈ లోక ఆశలు విడిచిపెట్టి నీ నిత్య రాజ్యము కొరకు ఎదురు చూచే నిరీక్షణ మాలో ఇవ్వండి. ఈ శరీరము ముసలిదైపోతుంది. గుడారము వంటి ఈ శరీరాన్ని మేము ఒకరోజు విడిచిపెట్టాలి. ఇల్లున్నవాడు చీకటి పడగానే, మీటింగ్ అయిపోగానే ఎవరింటికి వారు వెళ్ళినట్టు ఓ తండ్రి, నీ నిత్య రాజ్యములో మేము నివసించడానికి ఆశపడుతున్నాము. ఇక్కడున్న మా అందరికీ ఆ స్థిరమైన నివాసాన్ని మీరు ఇవ్వండి. దయతో అనుగ్రహించండి నాయన. మేము దిగంబరులుగా తిరగము. ఆత్మకు వస్త్రము ధరించుకొనిన వారి వలె నీ ముందు సిగ్గుపడకుండా, ఆదామవ్వల వలె దాక్కోకుండా, సంతోషముగా, ధైర్యముగా వస్త్రము ధరించి మీ ముందు నిలబడాలని ఆశపడుతున్నాము నాయన. ఇక్కడ ఇంకా కూర్చున్న వారిలో రక్షణ వస్త్రము, పెండ్లి వస్త్రము, తెల్లని వస్త్రము, నీతి వస్త్రము లేకుండానే వారు దిగంబరులుగా ఉన్నారేమో. ఇప్పుడే దాన్ని ఉచితముగా సంపాదించుకోవడానికి సహాయం చేయండి. తుచ్చమైన ఈ లోకములో మేము జీవితము గడపక, నీ రాకడ వచ్చినప్పుడు, మాకు పిలుపు వచ్చినప్పుడు నీ నిత్యరాజ్యములో ప్రవేశించాలనే గొప్ప నిరీక్షణ, మేము ప్రభువునొద్ద ఉంటాము అనే నిరీక్షణ మాకు ఇవ్వండి. అయితే ఈ లోకములో మేము నీకు ఇష్టలుగా జీవిస్తేనే, నిన్ను సంతోషపెడితేనే మొదటి పునరుత్థానములో మాకు పాలుంటుందని చెప్పారు. ఒకవేళ మేము మనుషుల్ని సంతోషపెట్టుతున్నామేమో మమ్మల్ని క్షమించండి. ఒక దాసుడు ఇద్దరు యజమానులను ఎలా సేవించలేడో, మేము లోకమును, నిన్ను, మనుషులను, నిన్నును సేవించలేము. ఒకరిని ద్వేషించాలి, మరొకరిని ప్రేమించాలి. లోకాన్ని ద్వేషించి లోకాన్ని ప్రేమించక, ఈ శరీరాన్ని ప్రేమించక, నేత్రాశను ప్రేమించక, జీవపు డమ్మాన్ని ప్రేమించక, తండ్రి నిన్ను మాత్రమే ప్రేమించి నీ ద్వారా తిరిగి ప్రేమించబడుటకు మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. లోకములో ఉన్న మనుషులందరూ ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించాలా అని చూస్తున్నారు. మమ్మల్ని అయితే చక్కగా నీ రాకడ కొరకు, నీ రాజ్యము కొరకు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. మేమెంత ధన్యులమో నాయన. రిజర్వేషన్ లేకుండా ట్రైన్ దగ్గర ఎలా నిలబడలేమో తండ్రి, మేము పవిత్రత అనేది లేకుండా మా నోటి మాటలో, మా కనుచూపులో, మా నడవడిలో, మా చేష్టలలో నీ కుమారుడైన యేసుక్రీస్తు పవిత్రుడుగా ఉన్నట్టు మేము కూడా మమ్మల్ని మేము పవిత్రముగా కాపాడుకోవడానికి మాకు జ్ఞానం ఇవ్వండి. మా గత పాపాలన్నీ దయతో క్షమించండి. మీ పాపములు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రులుగా చేస్తానని మీ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. కడగండి నాయన, క్షమించండి నాయన. నీ కుమారుడు యేసుక్రీస్తు కార్చిన రక్తములో మాకు గొప్ప శుద్ధి అనుగ్రహించండి. నూతన మనస్సు మాకు ఇవ్వండి. ఈరోజు ఇప్పటి నుండే క్రొత్త ప్రారంభాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ రాత్రి మీరు అక్కడ వస్తే
మమ్మల్ని చక్కగా సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. మేము తీర్పు పునరుత్థానము కొరకు కాక జీవ పునరుత్థానము కొరకు లేపబడడానికి సహాయం చేయండి. కొరింథీ పత్రికను మాకెంతో ఆశీర్వాదకరంగా చేశారు. నీ బిడ్డలు కొంతమంది ఎంతో ఆశతో దూరమైన, రాత్రి అయినా ఆలస్యమైన ఎంతో ప్రేమతో ఆశతో ఉండి తమ ఆత్మలను సిద్ధపరచుకుంటున్నారు. వారందరికీ అట్టి భాగ్యం ఇవ్వండి. ఇక్కడున్న వారిలో ఎవరు మొండిగా ఉండకుండా, నీ వాక్యమును, నీ పిలుపును పెడచెవిని పెట్టకుండా ఇప్పుడే సత్యసాక్షులుగా మారుటకు సహాయం చేయండి. ప్రేమతో చెప్పిన నీ మాటలను మా హృదయంలో ఫలింపచేసి ఇక నుండి మేము కేర్ఫుల్గా ఉండి నీ ముందు నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలు అనిపించుకోవడానికి నేను మా అంచెము కొరకు, మా తీర్పు సమయం కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచవలసిందని, వాక్యం విని బిడ్డలందరినీ మీరు దీవించవలసిందని, టీవీలో ఎక్కడెక్కడ ఉండి ప్రజలు నీ వాక్యాన్ని ఆలకించారో వారందరికీ గొప్ప జ్ఞానం ఇచ్చి నీ రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపరచవలసిందని మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము మనలందరినీ శుద్ధి చేసి నూతనపరిచి తన రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపరిచి కాపాడునుగాక. ఆమేన్. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.